నమస్కారం. శంకర నేత్రాలయ అమెరికా సంస్థ వార్షిక నిధుల సమీకరణ ప్రయత్నంలో భాగంగా అమెరికాలోని అనేక రాష్ట్రాలలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు విశేష స్పందనే కాకుండా ఎంతోమంది దాతలు శంకర నేత్రాలయ సంస్థ చేస్తున్నటువంటి ఉచిత కంటి వ్యాధి నివారణ కార్యక్రమాలకు పెద్ద మొత్తాలలో విరాళాలు కూడా అందజేశారు. ముఖ్యంగా శంకర నేత్రాలయ సంస్థ వారి మేసు అడాప్ట్ ఏ విలేజ్ ప్రోగ్రాంకి విశేష స్పందన లభిస్తోంది. శంకర నేత్రాలయ మేసు ప్రోగ్రాం ద్వారా భారతదేశంలో మారుమూల గ్రామాల్లో కంటి శుక్ల వ్యాధి నివారణకు ప్రత్యేక హంగులతో కూడిన బస్సులు, ఆ బస్సుల్లోనే అత్యాధునిక పరికరాలతో కూడినటువంటి ఆపరేషన్ థియేటర్, సమర్థవంతంగా నిర్వహించేటటువంటి సుశిక్షితులైనటువంటి వైద్య సిబ్బంది కలిసి 10 రోజుల పాటు ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తారు. శంకర నేత్రాలయ సంస్థ ప్రస్తుత అధ్యక్షులైన శ్రీ బాలారెడ్డి ఇందుర్తి గారి పటిష్ట నాయకత్వంలో ఈ సంవత్సరం కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో నిధులు సేకరించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ బాలారెడ్డి ఇందుర్తి గారి సేవలను, అంకిత భావాన్ని పలువురు ప్రశంసించారు. కార్యక్రమంలో ముందుగా ఒక చక్కటి తెలుగు గీతాన్ని ఆలపించడానికి మన ముందుకు వస్తున్నారు ఫణి డొక్క. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గోవలైన ఆ కోరికలే గోటిలోన చేరిన రోజు. గుండెలోని కోరికలన్నీ గోవలుగా ఎగిసిన రోజు, గోవలైన ఆ కోరికలే గోటిలోన చేరిన రోజు. నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కుల దైవం పలికిన రోజు. చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కుల దైవం పలికిన రోజు. కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు.
ఆ వసంతాలు పూచే నేటి రోజు. ఆ ఈ సంవత్సరం అక్టోబర్ 16న తెలుగు అసోసియేషన్ యూటా వారి సహాయంతో యూటాలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారి బృందంతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 700 మందికి పైగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. శంకర నేత్రాలయ స్థానిక నాయకులైనటువంటి శ్రీ రాజు పూసపాటి, శ్రీ రమణ ఎలవర్తి గారు, శంకర నేత్రాలయ వాలంటీర్స్ కూడా ఈ కార్యక్రమానికి చాలా సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమానికి ఎంతో మంది స్పాన్సర్స్ కూడా ముందుకు వచ్చి తమ సహాయాన్ని శంకర నేత్రాలయకు తెలియజేశారు. మణిశర్మ బృందం అందించినటువంటి ఎన్నో పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన కూడా లభించింది. ఆయన శిష్యులు మన డిఎస్పీ గారు, తమన్ గారు, యూ కెన్ సీ హౌ బిగ్ హీ ఇస్. ఐ కెనాట్ నేను చెప్పట్లేదు. ద ఫీలింగ్స్ గివింగ్ us standing ovation. And also, please give a big hand for all the volunteers here. They did different jobs in different sectors and transportation, the video, శంకర నేత్రాలయ స్థానిక నాయకులైనటువంటి శ్రీ జగన్నాథ్ వెదులు గారు, కరుణ్ రెడ్డి గారు ఈ ప్రోగ్రాంని దగ్గరుండి కోఆర్డినేట్ చేయడం జరిగింది. అదేవిధంగా శంకర నేత్రాలయ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన కూడా లభించింది. ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావంటే అక్కను దాని పైన నీకు తయారంటే ఒక్కసారి చూడు ఇలా మనసు ఎత్తి మాట్లాడు నిన్నే ఒక్కసారి చూడు మనసు ఎత్తి మాట్లాడు నిజం చెప్పబాలంటే నీకు నాకు సంచోడు గుంతలకిడి 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 గుమ్మ 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 అరుడి తెలుగు నడన ఈశ్వరుడి తాపు కడన ఆ ఎత్తినంత నడుమని ఇంత తపన తెలుసా మనస ఇది తెలిసి అనుసా తెలిసి తెలియని ఆశల వయసి మనస తెలుసా మనస ఇది తెలిసి అనుసా తెలిసి తెలియని ఆశల ఏటిలోని కంటిలోని కలవని గుండి ఎడలు అన్ని ఎదుగలేదు పదిన పదివి పదిన పదివిగా మాయ ప్రేమ చూడ కదులతీనా పదిన పదివి పదిన పదివిగా మాయ ప్రేమ చూడ కదులతీనా పడుగులు అడుగులతో పోయిందా కలిసిన పెదవుల రేగినా పడుగుల అడుగులు మన కలిసిన పెదవుల రేగిన సుఖిని నయని ఒకటి చేసి తగిన తదివి చూద్దాం నయం వేరే చేతులు ఇలా
శంకర నేత్రాలయ హ్యూస్టన్ చాప్టర్ వారు మల్లికార్జున్ మరియు సుమంగళితో ఒక చక్కటి లైట్ మ్యూజిక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శంకర నేత్రాలయ బోర్డ్ ఆఫ్ అడ్వైజర్ అయిన శ్రీమతి లీలా కృష్ణమూర్తి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శంకర నేత్రాలయ స్థానిక నాయకులైన శ్రీ నారాయణ రెడ్డి ఇంద్రుతి గారు, శ్రీ వివేక్ పళనిస్వామి గారు ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం తమ భుజ స్కంధాలపై వేసి నడిపించారు. శ్రీ మల్లికార్జున గారు మరియు సుమంగళి గారు పాడినటువంటి పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమానికి హాజరైన అనేక మంది దాతలు శంకర నేత్రాలయ మేసు ప్రోగ్రాం చేయడానికి ముందుకొచ్చారు. అక్టోబర్ 27న సియాటల్ మైక్రోసాఫ్ట్ కాంప్లెక్స్ లో మనీష్ శర్మ గారి బృందంతో మరో చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించారు. శంకర్ నేత్రాలయ స్థానిక నాయకులు అయినటువంటి శ్రీ సోమ జగదీష్ గారు మరియు శ్రీ వినోద్ పన్నా గారు, తర్వాత ఇతర శంకర నేత్రాలయ సభ్యులు అందరూ కలిసి పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమం ద్వారా శంకర్ నేత్రాలయకు మేసు స్పాన్సర్ చేసేటటువంటి ఎంతో మంది స్పాన్సర్స్ కూడా ముందుకు రావడం జరిగింది. శంకర నేత్రాలయ స్థానిక నాయకులైనటువంటి శ్రీ వంశీ ఏరువరం గారు, శ్రీ ఆదిశేషారెడ్డి గారు, శ్రీ శ్రీనివాస్ గుప్తా గారు, శ్రీమతి రేఖా గారు మరియు ఇతర సభ్యులు ఈ కార్యక్రమాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహించి ఎంతో మంది ప్రేక్షకుల మన్ననను కూడా పొందారు. పంచభూతాలకు పంచంగదయమాకు కొండాడేమో నిండు మనసుతో పంచభూతాలకు పంచంగదయమాకు కొండాడేమో నిండు మనసుతో పంచభూతాలకు పంచంగదయమాకు కొండాడేమో నిండు మన
మనసుతో పంచభూతాలకు సొంతంగా దయమాకు. మన్ను మిన్ను గాలి మంట నీళ్ళే మూలం నీకు నాకు. మన్ను మిన్ను గాలి మంట నీళ్ళే మూలం నీకు నాకు. పడిసె కాదు ప్రాణులన్నీ గడియలేక గడపలేవంట. పడిసే కాదు ప్రాణులన్నీ గడియలేక గడపలేవంట. దేవదేవుడని తిరుగు వారికి రోజు ఎదురు జేజేలు. దేవదేవుడని తిరుగు వారికి రోజు ఎదురు జేజేలు. పాండవుల్లా అండ నిలిచే పాండవుల్లా అండ నిలిచే కొండంత రూపాలు గుండెల్లో దీపాలు. పాండవుల్లా అండ నిలిచే కొండంత రూపాలు గుండెల్లో దీపాలు. కొండాడేమో నిండు మనసుతో పంచభూతాలకు సొంతంగా దయమాకు. కొండాడేమో నిండు మనసుతో పంచభూతాలకు సొంతంగా దయమాకు. నవంబర్ 9వ తేదీన లాస్ ఏంజల్స్ లోని మణిశర్మ గారి బృందంతో మరో చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 750 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శంకర్ నేత్రాలయ స్థానిక నాయకులైనటువంటి శ్రీ శ్యామ్ అపలి గారు, శ్రీ మల్లిక్ బండా గారు, శ్రీ ప్రసాద్ రాణి గారు, శ్రీమతి జ్యోతి సిరుగురి గారు మరియు ఇతర కార్యవర్గ సభ్యులు ఈ శంకర్ నేత్రాలయ కార్యక్రమాన్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగు అసోసియేషన్ సభ్యులు కూడా ఎంతో సహాయ సహకారాలు అందించారు. శ్రీ ప్రేమ్ సాగర్ రెడ్డి గారు మాట్లాడుతూ శంకర్ నేత్రాలయ చేస్తున్నటువంటి ఎన్నో మంచి పనులను ప్రశంసించి శంకర్ నేత్రాలయకు ప్రతి ఒక్కరూ తమకు చేతనైనటువంటి సహాయాన్ని అందించవలసిందిగా కోరారు. మణిశర్మ బృందం అందించినటువంటి ఎన్నో పాటలకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన కూడా లభించింది. నవంబర్ 9వ తేదీన మిల్వాకీ నగరంలో మరో చక్కటి లైట్ మ్యూజిక్ ఈవెంట్ నిర్వహించడం జరిగింది. తెలుగు నేపథ్య గాయకులైనటువంటి మల్లికార్జున్ మరియు అంజనా సౌమ్య ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. విస్కాన్సిన్ మిల్వాకీ చెందినటువంటి డాక్టర్ హరి బండ్లా గారు, చంద్రమౌళి గారు శంకర్ నేత్రాలయ సంస్థ చేస్తున్నటువంటి ఎన్నో మంచి పనులను వివరించారు. సత్యాపతి నటన సూత్రధారి మురారి శంఖం మోగలే ధం డోలే చెలరేగిందిలే భక్తునక చిందరువై సందడి రేగను. నవంబర్ 10వ తేదీన షికాగోలో మరొక లైట్ మ్యూజిక్ ఈవెంట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నేపథ్య గాయకులైనటువంటి మల్లికార్జున్ మరియు అంజనా సౌమ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా
లోకల్ టాలెంట్ కూడా ఎంతో మందిని ఆహ్వానించి వారి చేత కూడా ఎన్నో మంచి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. నవంబర్ 24న డల్లస్ నాట్యోత్సవ కార్యక్రమానికి శంకర్ నేత్రాలయ సంస్థ స్థానిక నాట్యం అకాడమీతో సంయుక్తంగా ఒక చక్కటి ప్రోగ్రాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శంకర్ నేత్రాలయ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి శ్రీ కాటంరెడ్డి వరప్రసాద్ రెడ్డి గారు, తర్వాత సంస్థ బోర్డు అడ్వైజర్ అయినటువంటి శ్రీ ఆనంద్ దాసరి గారు తమ శుభాకాంక్షలను తెలియజేశారు. స్థానిక నాయకులైనటువంటి మృణాల్ సేన్, అనామిక గుప్తా మరియు డాక్టర్ ఉర్మిండి కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి శంకర్ నేత్రాలయ చేస్తున్నటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలను ప్రేక్షకులకు తెలియజేశారు. డిసెంబర్ 8వ తేదీన శంకర్ నేత్రాలయ డెట్రాయిట్ చాప్టర్ వారు అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా స్థానిక కళాకారులతో అక్కినేని స్వర నీరాజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. డెట్రాయిట్కు చెందిన పలువురు ప్రముఖులు హాజరై శంకర్ నేత్రాలయ వారు చేస్తున్నటువంటి కృషిని ఎంతగానో అభినందించారు. ఇక నటరాజ నృత్యాంజలి అకాడమీ స్టూడెంట్స్ ప్రదర్శిస్తున్నటువంటి మరో చక్కటి నృత్య ప్రదర్శన. తెలుగు
నవంబర్ 17వ తేదీన అట్లాంటాలో ఎంతో వైభవంగా అంగరంగ వైభవంగా శంకర నేత్రాలయ అట్లాంటా చాప్టర్ వారు అట్లాంటాలో 4 డాన్స్ అకాడమీస్ వారి సహాయ సహకారంతో అద్భుతమైనటువంటి శాస్త్రీయ నృత్య రూపకాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. Also, I request all the Sankara Netralaya team members to come to the front of the podium so that we could do the lightning ceremony and start the program. I give the mic to Balagaru to say a few words. A wonderful evening with great performances. The beauty of today is like, these all academies, they are the best in Atlanta. Whenever you see their students' performance, it's always great. But what is the difference today? Because today all kids, they are fighting and performing for the cause. So that is the reason, please give them a big round of applause because they deserve. మొదటి జన్మను ఇతడు భండాసురుండై మరు జన్మనందితడు చిత్రకంఠుండై ఈ జన్మలో విష్ణువర్ధనునిగా పుట్టినను కామ దృక్కులను కాంక్షించెను ధూర్తుడు ధరణీషు దరి చేరలేను శివార్పణం బొనురిండు దేహము అని తెలిపి అగ్ని ప్రవేశపు ముహూర్తమును గావింపుడని ఆనతిచ్చి కదలే అని తెలిపి అగ్ని ప్రవేశపు ముహూర్తమును గావింపుడని ఆనతిచ్చి కదలే ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ఇండియన్ కాన్సులేట్ జనరల్ శ్రీ రమేష్ బాబు లక్ష్మణ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. Sankara Netralaya USA proudly presents to Chief Guest, Consul General of India, Atlanta, USA, Sri Ramesh Babu Lakshmanan. We gratefully acknowledge your support for noble causes in India and global communities worldwide. Thank you for your unstinting support to Sankara Netralaya. Classical dance drama, Sankara Netralaya fundraiser. Thank you very much, sir, for your support. కార్యక్రమంలో పద్మభూషణ్ డాక్టర్ జగదీష్ షేట్కి శంకర నేత్రాలయ వారి తరఫున జీవిత సాఫల్య పురస్కార అవార్డును కూడా అందజేయడం జరిగింది. Sankara Netralaya is headquartered in Madras, in Chennai. It is the city that nurtured me, gave me the best education, gave me the mobility because it encouraged me to not only speak but think in English, that gave me the mobility to come to America, to do my MBA, PhD, and start an academic career. I owe a sense of gratitude to the city as much as I do all the charities that we do in India. And the last one, and a very important one, is that the award is given by the Consul General. I admire the Consul General, even though we don't see height. There's a height difference there, but he is an incredible person, a great diplomat. You have to realize his background about how much he did for G20 summit, which was a very, very large engagement by India last year, I think so. Congratulations. And final comment is that anything belongs to me, including Padma Bhushan Award, without the support of my wife. We both are from Chennai. We met in Chennai. We got engaged in Chennai. We got married in America. பாடிடும் அடியார் குறைகளை பவனே ஹரிஹர சுதனே பதமா மலர் பாடிடும் அடியார் குறைகளை
மலர் பாடிடும் அடியார் குறை களைபவனே ஹரிஹர சுதனே பதமா 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 మలర్ ఈ కార్యక్రమంలో మరొక అతిథి శంకర్ నేత్రాలయ బోర్డ్ ఆఫ్ అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ కిషోర్ చివుకుల గారికి మరియు తెలంగాణ తేజం శ్రీ టి రామచంద్రారెడ్డి గారికి కూడా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కిషోర్ చివుకుల మాట్లాడుతూ Shankar Netralaya USA proudly presents to Dr. Kishore Chivukula, Board of Advisors, Shankar Netralaya USA. We gratefully acknowledge your support for noble causes in India and global communities worldwide. Thank you for your unstinting support to Shankar Netralaya. You are truly an embodiment of Praja Bandhu in every sense. And I thank Shankar Netralaya for giving me the opportunity to fulfill my dream, underprivileged, visionless people in India. And today, I feel very emotional because I'm able to fulfill one of the things I wanted to do for my late wife, Dr. Suvarna, who has been the driving force to keep me going on. On a different note, this mission is particularly personal to me. I grew up watching two born blind aunts, and at a very, very close quarters, I could see what a struggle it is for a visionless people to navigate through the darkness. So that ignited that at some point I should do my little 2 cents to fight this. And I thank Shankar Netralaya, and people before me have already told you, and talking more about Shankar Netralaya is like me holding a sun. So I really thank the whole team of Shankar Netralaya for giving me the opportunity to be a part of the family and contribute my little. తెలంగాణ తేజం శ్రీ టి రామచంద్రారెడ్డి గారు కూడా మాట్లాడుతూ శంకర్ నేత్రాలయ చేస్తున్నటువంటి ఎన్నో మంచి పనులను కొనియాడారు. అదేవిధంగా శంకర్ నేత్రాలయకు తమ తరఫున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఆయన ఈ సభాముఖంగా తెలియజేశారు. పి రమేష్ చాప్రాల గారు అండ్ శ్రీధర్ జూలపల్లి గారు అండ్ బాలా ఇందుర్తి గారు అండ్ రమేష్ బాబు లక్ష్మణ్ గారు టు ఫెలిసిటేట్ అవర్ తెలంగాణ తేజం టి రామచంద్రారెడ్డి గారు. Shankar Netralaya USA presents to Chief Guest T. Ramachandra Reddy Garu, Board of Directors for the Salvation Army, Augusta Convention and Visitors Bureau. We gratefully acknowledge your support for noble causes in Telangana, and we thank you for your unstinting support to Shankar Netralaya. You are truly an embodiment of Telangana Tejam in every sense. We thank you very much for your kind support to Shankar Netralaya, sir. With your help, we are getting restoring vision for hundreds of patients. Thank you. కనక సభలో
అంబర కనక సభలో నటన మాడురా నాదు వినుతులే కాలి మూవలు గల్లు గల్లనేరా నాదు వినుతులే కాలి మూవలు గల్లు గల్లనేరా శృతులి రంగముగా నీవే ప్రణవముగా మంత్రముల బలమయే వెలయునాదమయ జగతి గతి నీజతుల నటనమే నాదు తన్మయమేలయ జగతి గతి నీజతుల నటనమే నాదు తన్మయమేలయ అడుగునడుగును నీదు నిలయమే దివ్య నర్తనమేనయ అడుగునడుగును నీదు నిలయమే దివ్య నర్తనమేనయ జగతి గతి నీజతుల నటనమే నాదు తన్మయమేలయ అడుగునడుగును నీదు నిలయమే దివ్య నర్తనమేనయ. శంకర నేత్రాలయ సంస్థకు ఈ సంవత్సరం $5 లక్షల విరాళం అందజేసిన శ్రీ ప్రసాద్ రెడ్డి గారు తమ మాతృమూర్తి ఆకస్మిక మరణం కారణంగా హాజరు కాలేకపోయారు. అయితే ప్రసాద్ రెడ్డి గారి తరఫున శ్రీ బాలరెడ్డి ఇందుర్తి గారు, మాధవి ఇందుర్తి గారు బ్రాండ్ అంబాసిడర్ నియామక పత్రాన్ని, అవార్డును తీసుకున్నారు. మంచు కొండన పుట్టిల్లు మహాసముద్రము మెట్టిల్లు ఇల్లిదే మీరు నా పేరు ఎల్లరూ తీరున శరీరారు ఇల్లిదే మీరు నా పేరు. ప్రాణుల దప్పిక పరుగుల తీర్చే పలుమెలికెల పులుపుల మేను ప్రాణుల దప్పిక పరుగుల తీర్చే పలుమెలికెల పులుపుల మేను. అట్లాంటాలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక డాన్స్ అకాడమీ టీచర్స్ ను, పలువురు మేసుదాతలను, కమ్యూనిటీ లీడర్స్ ను, శంకర నేత్రాలయ వాలంటీర్స్ ని, ఈసీ మెంబర్స్ ని కూడా సత్కరించడం జరిగింది. కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ శంకర నేత్రాలయకు మీకు చేతనైన చేయగలిగినటువంటి సహాయం చేయవలసిందిగా కోరుచున్నాం.